భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్రమ ఇసుక రవాణా జరుగుతోంది. బూర్గంపాడు మండలం సారపాక గోదావరి బ్రిడ్జ్ వద్ద సుమారు 30 ట్రాక్టర్లతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు అక్రమార్కులు. ఈ విషయాన్ని తెలుసుకున్న సారపాక ఉప సర్పంచ్ ఇసుక రవాణాను అడ్డుకున్నారు. దీంతో ఆయనపై దాడికి పాల్పడ్డారు. మండల స్థాయి అధికారులకు సమాచారం అందించినప్పటికీ స్పందన లేకపోవడంతో పాల్వంచ డీఎస్పీకి సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు. 7 ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మేరకు నా గ్రామ ప్రజల అభిప్రాయం మేరకు సమాచారం మేరకు నేను ఇక్కడికి రావడం జరగగానే ఇసుక మాఫియా నన్ను వాటేసుకొని ఎదటి వారిని రెచ్చగొట్టి ఇసుక మాఫియా డాన్లని హత్యా ప్రయత్నానికి గురి చేయడం ఇది బాధాకరం విషయం. ఒక ఉప సర్పంచ్ నాకే రక్షణ లేకపోతే పోలీసు శాఖ గంటల కొద్ది ఫోన్ చేసిన ఎస్ఐ గారు స్విచ్ ఆఫ్, రెండో ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే సెల్ ఆన్ చేయడు, ఎత్తాడు. వచ్చిన పోలీసు వారు ఇసుక బండ్లు ఇప్పుడు కూడా మీకు పంపుతున్నారు. మీ మీడియా సాక్షిగా జరుగుతుంది. మీరందరూ ఈ విషయాలన్నీ గమనించి ఈ ప్రజల